అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది మహాభారతంలో సైంధవుడి వధ గురించి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, సైంధవుని ఓడించి పాండవులు ముందుకు వెళ్ళేటప్పటికీ అభిమన్యుడు నేల కొరిగాడని తెలిసింది. ఇది విన్న పాండవులు అభిమన్యుని మరణముకు ఎంతగానో విలపించారు. అర్జునునికి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి అని రోధించసాగారు. ఈ విధంగా పాండవులు ఒక రత్నాన్ని కోల్పోయారు. యుద్ధభూమి నుండి విజయంతో తిరిగి వచ్చిన అర్జునునికి అభిమన్యుని మరణ వార్త కలిచివేసింది. తర్వాత ధర్మరాజు వలన జరిగిందంతా తెలుసుకున్న అర్జునుడు కోపావేశంతో తన కుమారుని మరణంకి ముఖ్య కారకుడైన సైంధవుణ్ణి రేపటి సూర్యాస్తమయంలోగా సంహరించేదనని, అలా చేయలేకపోయినట్లయితే నా గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ తెలిసిన ద్రోణుడు ఆ శపథాన్ని వ్యర్థం చేయ తలపెట్టి చక్రవ్యూహం పన్ని ఆ మధ్యలో సైంధవుణ్ణి దాచాడు. చక్రవ్యూహం ముందు కౌరవుల సైన్యం ఉంటుంది. చక్రవ్యూహం వద్దకు చేరకుండానే అర్జునుని హతమార్చాలని కౌరవులు నిర్ణయించుకున్నారు. కృష్ణుడు రథాన్ని నేరుగా ద్రోణునిపైకి నడిపించాడు. ముందుగా ద్రోణుని అడ్డు తొలగించుకుంటే తర్వాత సైంధవుణ్ణి తేలికగా సంహరించవచ్చు అని. ద్రోణుడు అర్జునుని బాణదాటికి ఆగలేక తన కవచాన్ని దుర్యోధనునికిచ్చి అర్జునుని పైకి పంపాడు. కవచని కప్పని భాగాల్లో అమ్ముల వర్షం కురిపించి అర్జునుడు దుర్యోధనుని యుద్ధరంగం నుండి విరమింపచేశాడు. సైన్యమునకు ముందు ద్రోణుని నిలిపారు. అర్జునుడు అరివీర భయంకరుని వలె యుద్ధభూమిలో ప్రవేశించి ద్రోణాది మహావీరులతో ఘోరంగా పోరాడుతున్నాడు. సాయంకాలమగు సమయం సమీపించుచున్నది. సైంధవుని చేరుటకు వీలు కాకపోతున్నదని గమనించిన అర్జునుడు మరింత విజృంభించి అడ్డు వచ్చిన వారి తలను ఎగరగొట్టుచు అతి నైపుణ్యంతో ద్రోణుని తప్పించుకొని ముందుకు సాగాడు. సాత్యకి వచ్చి ద్రోణుని ఎదుర్కొన్నాడు. అదే సమయంన శ్రీకృష్ణుడు సూర్యుని ఖడ్డంగా తన సుదర్శన చక్రాన్ని విసిరాడు. మాయా ప్రభావం చేత చుట్టూ చీకట్లు కమ్మాయి. సూర్యుడు అస్తమించాడు. అర్జునుడు అగ్ని ప్రవేశం చేసి ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు. ఇక మిగతా వారిని తేలికగా జయించవచ్చునన్న సంతోషంతో దుర్యోధనాదులు సైంధవుని వదిలి చెల్లా చెదురైనారు. ఆ సమయాన శ్రీకృష్ణుని సలహాతో అర్జునుడు సైంధవుని శిరస్సును ఖండించాడు. కమ్మిన చీకట్లు విడిపోవుట ఇవి రెండు ఒకేసారి జరిగినాయి. కౌరవులు తమ భంగపాటును తామే దూషించుకున్నారు. అర్జునుని బాణములచే ఖండింపబడిన సైంధవుని శిరస్సు ఎగిరి వెళ్ళి తపస్సు చేసుకుంటున్న సైంధవుడి తండ్రి చేతిలో పడి అతని తల 1000 ముక్కలై అతను కూడా మరణించాడు. ఈ విధంగా ఒకే బాణంతో తండ్రి కొడుకులు హతులైనారు. అర్జునుని ప్రతిజ్ఞ నెరవేరింది. సైంధవుని మరణంతో యుద్ధం ఆపకుండా ఆ రాత్రి కూడా కొనసాగింది. ఇరువైపులా సైన్యము విశ్రాంతి మాట మరిచి ఏకధాటిగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. సైంధవుని కాపాడలేకపోయాడని కోపంతో దుర్యోధనుడు ద్రోణుని తులనాడి ఆలంబసురుడని రాక్షసుని రప్పించాడు. అది చూసి భీముని కుమారుడు ఘటోత్కచుడు కోపంతో విజృంభించి ఆలంబసుని చంపి కౌరవ సేనపై పడి నల్లులు నలిపినట్టుగా నలిపేయసాగాడు. దుర్యోధనుడు భయపడి కర్ణుడితో, అంగరాజా, ఇక ఉపేక్షించి లాభం లేదు. ఘటోత్కచుని వెంటనే హతమార్చంచో ఈ రోజున మన ఓటమి తప్పదని చెప్పాడు. అది విన్న కర్ణుడు అర్జున్ని చంపుటకే దాచి ఉంచిన ఇంద్రశక్తిని ఘటోత్కచునిపై ప్రయోగించాడు. దానితో ఘటోత్కచుడు వీర స్వర్గం అలంకరించాడు. ఘటోత్కచుడి మరణంతో ధర్మరాజు గుండె దిగజారిపోయింది. పాండవ సేన నిరుత్సాహపడింది. అతని మరణ వార్తతో అందరూ విలవిలలాడారు.